ఆర్థిక మాంద్యం ఛాయలు ప్రపంచవ్యాప్తంగా క్రమంగా చుట్టుముడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇటు చైనాలో కూడా పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవు. అయితే తాజాగా న్యూజిలాండ్ విషయానికొస్తే అక్కడ ఆర్థిక మాంద్యం మొదలైంది. దేశం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజల బతుకు భారంగా మారింది. అధిక వడ్డీ రేట్లు, ఉద్యోగ అవకాశాలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో గత్యంతరం లేక ఇతర దేశాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. కేవలం 18 నెలల కాలంలోనే న్యూజిలాండ్లో రెండవసారి ఆర్థిక మాంద్యం కొరల్లో చిక్కుకుంది. న్యూజిలాండ్ ఎకానమీ గురించి ఈ ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. ఆర్థిక మాంద్యం ఛాయలు క్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే అమెరికాతో పాటు చైనాలో కూడా ఆర్థిక పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేవు. తాజాగా న్యూజిలాండ్ కూడా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజల బ్రతుకు భారమైంది. మరోవైపు బ్యాంకులు వడ్డీ రేట్లు విపరీతంగా పెంచేశాయి. దీంతో దేశంలో ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లాయి. విధి లేని పరిస్థితుల్లో పొట్టచేత పట్టుకుని ఇతర దేశాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. వీరంతా పొరుగున ఉన్న ఆస్ట్రేలియా, అటు తర్వాత బ్రిటన్కు వెళ్తున్నారు. కేవలం 18 నెలల కాలంలో రెండవసారి దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. ఆర్థిక వ్యవస్థ మందగించింది. మరోవైపు దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. వడ్డీ రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఆర్థిక వ్యవహారాలు మందగించాయని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. ప్రభుత్వం గత మంగళవారం నాడు తాజా గణాంకాలను విడుదల చేసింది. ప్రభుత్వం అంచనా ప్రకారమే ఈ ఏడాది జూన్ నాటికి దేశం నుంచి 131,200 మంది వలస వెళ్లారని పేర్కొంది. ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ ఇలా వలస వెళ్లిన దాఖలాలు లేవని ప్రభుత్వం కూడా చెబుతోంది. వలస వెళ్లిన వారిలో 3వ వంతు ఆస్ట్రేలియాకు వెళ్లారు. దేశంలోకి వలస వచ్చే వారికంటే దేశం నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆర్థికవేత్తలు కూడా చెబుతున్నారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో విదేశాల నుంచి వలస వచ్చిన వారు కూడా ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కోవిడ్-19 మహమ్మారి సమయంతో పోల్చుకుంటే ప్రస్తుతం వలస వెళ్లే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దేశం నుంచి వలస వెళ్లిన వారిలో న్యూజిలాండ్ పౌరులే 80,174 మంది ఉన్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. న్యూజిలాండ్తో పోల్చుకుంటే ఆస్ట్రేలియాలో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని మెర్లీ అల్లెన్ అనే స్థానిక పౌరుడు తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే తన భార్య 14 ఏళ్ల కూతురితో కలిసి ఆస్ట్రేలియాలోని టాస్మానియా ఐలాండ్కు వెళ్తానని చెప్పాడు. అక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. తను పనిచేసే డెంటల్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు దొరుకుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. తన మిత్రులు కూడా చాలా మంది ఆస్ట్రేలియాకు వెళ్లారు. ముఖ్యంగా అక్కడ ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి, మెరుగైన జీవితం లభిస్తుంది. అలాగే ఆస్ట్రేలియాకు న్యూజిలాండ్కు పెద్ద తేడా కూడా ఉండదని అల్లెన్ చెప్పుకొచ్చాడు. అయితే కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వం విదేశాల్లో ఉన్న తమ పౌరులను మాతృదేశానికి రావాలని ప్రోత్సహించింది. దీంతో రికార్డు స్థాయిలో న్యూజిలాండ్ పౌరులు మాతృదేశం బాట పట్టారు. ప్రస్తుత పరిస్థితి మెరుగ్గా లేకపోవడంతో తిరిగి వారంతా వచ్చిన ప్రాంతానికి తిరిగి వెళ్తున్నారు. ఇక న్యూజిలాండ్ జనాభా విషయానికొస్తే 5.3 మిలియన్లు, అంటే 53 లక్షలుగా చెప్పుకోవచ్చు. మాంద్యం దెబ్బకు తిరిగి ఉపాధి అవకాశం కోసం ఆస్ట్రేలియా, బ్రిటన్కు వెళ్తున్నారు. ఇక న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా క్షీణిస్తోంది. అక్కడ సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లు విపరీతంగా పెంచేసింది. ఏకంగా 521 బేసిస్ పాయింట్లు, అంటే 5.21% చెప్పుకోవచ్చు. ఇండియాతో పాటు ప్రపంచంలోని ఏ దేశం కూడా ఈ స్థాయిలో వడ్డీ రేట్లు పెంచి ఉండదు. ఇక దేశ జీడీపీ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కేవలం 0.2% వృద్ధిని నమోదు చేసింది. నిరుద్యోగ సమస్య విషయానికొస్తే ఈ ఏడాది రెండవ త్రైమాసికానికి 4.7% ఎగబాకింది. ద్రవ్యోల్బణం మాత్రం 3.3%గా ఉంది. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పౌరులను ఆదుకుంటోంది. తమ దేశంలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తోంది. తమ దేశంలో నర్సింగ్, పోలీసింగ్, టీచింగ్ రంగాల్లో నిపుణులు లేరు. వీరొస్తే ఆ రంగాల్లో ఉద్యోగాలు ఇస్తామని ఆఫర్ చేస్తోంది.
ఇక న్యూజిలాండ్ విషయానికొస్తే ఆస్ట్రేలియా వెళ్లడానికి వారికి ఎలాంటి వీసాలక్కర్లేదు. అలాగే ఆస్ట్రేలియా పైన తెలిపిన రంగాల్లో నిపుణులు లేరు కాబట్టి న్యూజిలాండ్ నుంచి రప్పించుకుంటోంది. అలాగే న్యూజిలాండ్ ప్రభుత్వం కూడా దేశం నుంచి పెద్ద ఎత్తున వలసలు పెరిగాయి కాబట్టి ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇక న్యూజిలాండ్లో భారతీయులు సుమారు 5% వరకు ఉంటారు. ఇక న్యూజిలాండ్లో తలసరి ఆదాయం $50,000 అంటే భారతీయ కరెన్సీ ప్రకారం చూస్తే సుమారు 40 లక్షల రూపాయలుగా చెప్పుకోవచ్చు. ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లారు. తీరా గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపారాలు మందగించాయి, వేతనాలు పెరగడం లేదు. అయితే అక్కడ అసలు విషయానికొస్తే ఇటు అమెరికా కానీ లేదా ఇతర యూరోపియన్ దేశాల్లోనైనా ప్రజలు మొత్తం బ్యాంకు రుణాలపై ఆధారపడి ఉంటారు. ఇల్లు, కారు, ఇంటికి కావలసిన వస్తువులన్నీ రుణాలపై తీసుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే వచ్చే జీతం నెలవారీ ఈఎంఐలకే సరిపోతుంది. చాలా మంది భారతీయుల వేతనాలు మొత్తం ఈఎంఐలకే పోతున్నాయి. ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాతృదేశం విడిచిపెట్టి ఇంత దూరం వచ్చిన పెద్దగా మిగిలిందేమీ లేదని వారి అసంతృప్తి. ఇక వీరంతా ఆస్ట్రేలియా లేదా బ్రిటన్కు వెళ్తున్నారు. మరి ఆస్ట్రేలియా ఇంతమందికి ఉపాధి కల్పిస్తుందా అన్నది అనుమానమే. మరి పరిస్థితులు ఎటు నుంచి ఎటు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.